ఎస్. గుడ్ ఈవినింగ్ బాస్, గుడ్ ఈవినింగ్. మీకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అడ్డా 247లో లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ కానీ ఏది పర్చేజ్ చేసినా మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది బాస్. డిస్కౌంట్ అనేది ఓకేనా. రైట్, మీకు విజయపథంకి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కావాలంటే క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే మీకు అడ్డా 247.comకి వెళ్ళి విజయపథం అని సెర్చ్ చేస్తే ఓకేనా, దీనికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ ఓకేనా. రికార్డెడ్ వీడియోస్ పొందాలంటే ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రీజనల్ రూరల్ బ్యాంక్ మీకు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. రైట్, రికార్డెడ్ వీడియోస్ మీకు ఆర్ఆర్బీకి యూజ్ అవుతుంటుంది. రైట్, ఆశయం గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన పిలిక్స్ సంబంధించిన మనకు ఏపీపీఎస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఆగస్ట్ 4 నుంచి 6 PM to 9 PM. ఇది క్యాపిటల్ Y217 కొడిస్తే మీకు 2,669 రావడం జరుగుతుంది బస్. దీని యొక్క 80% డిస్కౌంట్ ఉంది. 10,999 అనేది, కాకపోతే 80% ఆఫ్ ది డిస్కౌంట్తోనే మీకు ఓన్లీ 2,000 రూపీస్ రావడమే జరుగుతుంది. రైట్, మీకు టార్గెట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ కూడా ఫిలిమ్స్ అనేది జూలై 15th రోజు స్టార్ట్ అవుతున్నది 3 PM to 6 PM. ఇది 100% ఫీ రీఫండ్ ప్రోగ్రామ్ ఆఫ్ 100% ఫీ రీఫండ్. ఇది మీకు క్యాపిటల్ Y217 కోడ్ పెంచిన క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు ఇది 6,999 మీకు దగ్గర 1,379 రూపాయలకు రావడం జరుగుతుంది. ఏది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. ఇవన్నీ ఇక్కడ అంటే మీరు డైరెక్ట్ ఏంటంటే అడ్డా 247.comకి వెళ్ళి ఏ కోర్సు కావాలనుకుంటూ అది కోర్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ పెంచిననుకో మీకు డిస్కౌంట్ అనేది రావడం. ఇప్పుడు ఆన్లైన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఓకే, రెండింటికి సంబంధించిన మార్క్ టెస్ట్ ఉన్నది. అది 299 రూపాయలు ఉన్నది. ఓకే, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1,499. రైట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ సైన్స్ కానిస్టేబుల్ ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది జూలై 15 నుంచి ఓకేనా. రైట్, ఇది 200 ప్లస్ లైవ్ అవర్స్ బస్ అండ్ 10 మార్క్ టెస్ట్ అండ్ రికార్డెడ్ వీడియో. మీకు 7,499 రూపాయలు యాక్చువల్గా. ఇది ఏంటంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు 1,218 రూపాయలకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. దీని కొరకు అడ్డా 247.comకి వెళ్ళి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్స్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ డిస్క్రిప్షన్ వస్తుంటుంది. అది చూసిన తర్వాత పర్చేజ్ చేయడానికి మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. అడ్డా 247 ఏ కూపన్ కోడ్ ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలన్నా క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించండి, మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా. రైట్, ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే పడవకు తలెత్తుకొని ముందుకు అడుగేయు. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టే పినాయుధమని ఎప్పటికీ మర్చిపోకు. రైట్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్ ద గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ GREAT? ఇటీవల విడుదలైన గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచికలో భారత్ యొక్క ర్యాంక్ ఏంటి అని అడిగింది బస్. భారత్ యొక్క ర్యాంక్ ఏంటి అని అడిగింది. భారత్ యొక్క ర్యాంక్ ఏంటంటే 34th. భారత్ యొక్క ర్యాంకు 34th ఓకేనా. యూకే, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అనేది మొదటి స్థానాలను అయితే యూకే ఉంది, తర్వాత యుఎస్ఏ ఉంది, థర్డ్ అయితే ఆస్ట్రేలియా ఉంది, ఫోర్త్ పొజిషన్. ఇక్కడ 4th పొజిషన్కి వస్తే ఫ్రాన్స్ ఉంది బస్. 4th పొజిషన్కి వస్తే ఫ్రాన్స్ ఉంది ఓకేనా. ఇది ఇండియా ర్యాంక్ ఎంత? 34th. అంటే రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిక అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రూల్స్ అండ్ పారామీటర్స్ ఉంటాయి కదా ఓకేనా. అది ఎంతవరకు లీగాలిటీ ఎంతవరకు ఉంది, ఒక రియల్ ఎస్టేట్లో లీగాలిటీ ఎంతవరకు ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా ఓకేనా. అవన్నీ దాని మీద బేస్ చేసుకుని డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ని ఉపయోగించి రీసెంట్గా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 34th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. యూకే అయితే ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం జరిగింది బస్. ఇది రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెంట్ ఇండెక్స్ అనేది యూఎస్కి సంబంధించిన ఒక ఏజెన్సీ ఇవ్వడం జరుగుతుంది ర్యాంకింగ్ అనేది. ఛత్తీస్గఢ్ ఆర్గనైజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఈ లోక్ అదాలత్. హైకోర్టు చీఫ్ జస్టిస్ పి రామచంద్ర మీనన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ లోక్ అదాలత్ను ప్రారంభించండి బస్. ఎవరంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే శ్రీ పిఆర్ రామచంద్ర మీనన్ ఓకేనా. పిఆర్ రామచంద్ర మీనన్. ఇది ఏంటంటే లోక్ అదాలత్ ఏంటంటే కోర్టులో ఇప్పుడు ఏంటంటే కోర్టులో కొన్ని కేసులు అనేది చాలా లాంగ్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి ఓకే. దాన్ని సత్వరంగా ఓకేనా తొందరగా సాల్వ్ చేయడానికి అదాలత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది బస్. లోక్ అదాలత్ ఓకేనా. లోక్ అదాలత్కి సంబంధించింది ఏంటంటే తొందరగా ఇక్కడ స్పీడ్గా
కేసెస్ అనేది స్పీడీగా క్లియర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారం, ఓకేనా, ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకో, ఇద్దరు పర్సన్స్ ఏంటంటే వాళ్ళ మధ్య ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్యన పరస్పరంగా అంగీకారంతో వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కోర్ట్ అనేది ఇక్కడ తొందర కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులకు ఎంత ఉంటుంది అంటే చాలా ఎక్కువ రోజులు జరుగుతుంది, ఇప్పుడు లాంగ్, ఓకేనా. ఈ లోకాదాలు అంటే ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైనా కేసెస్ సంబంధించి ఉంటే, ఓకేనా, పబ్లిక్ కానీ, ఓకేనా, పబ్లిక్ అండ్ లాయర్స్ ఈ వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, అక్కడ జడ్జి ఉంటుంటారు, ఓకేనా. మనం వీడియో కాన్ఫరెన్స్ ఏంటంటే వాట్సాప్లో వీడియో కాల్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను పరిష్కరించబడుతుంటుంది. ఎక్కడంటే ఛత్తీస్గఢ్, ఓకేనా. ఈ లోక్ అదాలత్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఏదంటే ఛత్తీస్గఢ్, ఓకే, రైట్. ఇండియా మూవ్స్ ఆఫ్ ఎ ర్యాంక్ బికమింగ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ ఇన్ యూకే. యూకేలో సెకండ్ లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరంటే ఇండియా బాస్, ఓకేనా. యూకేలో ఇన్వెస్ట్ చేయడంలో ఫస్ట్ ఏంటంటే యూఎస్ఏ, సెకండ్ ఏంటంటే ఇండియా. ఇండియా మూవ్స్ ఆఫ్ ర్యాంక్ ఇన్ ద బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యూకేలో సెకండ్ పొజిషన్లో ఏంటంటే ఇండియా. జూలై 10, 2020లో విడుదల చేసిన యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019లో యునైటెడ్ స్టేట్స్ తర్వాత 120 ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం ద్వారా యూకేలో ఒక 5,429 కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా యునైటెడ్ కింగ్డమ్ అనేది భారతదేశంలో రెండవ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్గా ఏది అవతరించిందంటే ఇండియా, ఓకేనా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రస్థానంలో ఉంది, తర్వాత ఏముందంటే భారతదేశం, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, చైనా అండ్ హాంకాంగ్, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే పొజిషన్ అంటే యుఎస్ ఉంది, సెకండ్ అనేది ఇండియా ఉంది. దేంట్లో అంటే టు ఇన్వెస్ట్ ఇన్ యూకే, దేని ద్వారా అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ ద్వారా ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ పొజిషన్ ఏంటంటే యుఎస్ ఉంది, సెకండ్ పొజిషన్ అయితే ఇండియా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కెజాంగ్డి థాంగ్డాక్ of Arunachal Pradesh wins the 2020 దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ ద చీ లుపో, ఓకేనా. చీ లుపో అనేది ఒక డాక్యుమెంటరీ ఆన్ ద హనీ హంటింగ్ బాస్. హనీ హంటింగ్ అనేది తేనెటీగల హంటింగ్ ఉంటుంది కదా, తేనెటీగలు, ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, స్వతంత్ర చిత్ర నిర్మాత కెజాంగ్డి థాంగ్డాక్ తన డాక్యుమెంటరీ చూ లుపో, ఓకే, కోసం 2020లో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని గెలుచుకున్నాడు. ఇది రాతి కొండలపై ఉన్న తేనె సేకరించే పద్ధతిని ప్రదర్శిస్తుంది, ఓకే. రాతి కొండలపై ఉన్న తేనె ప్రదర్శిస్తుంది బస్ ఏదంటే ఇది ఒక డాక్యుమెంటరీ, ఇది చీ లుపో అనేది ఒక డాక్యుమెంటరీ మూవీ, ఓకే. ఈ డాక్యుమెంటరీ 10వ దాదాసాహెబ్ పాల్కే ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ డాక్యుమెంటరీగా గెలుచుకుంది, ఓకేనా. ఏదంటే చీ లుపో, ఓకేనా, రైట్. ఇక్కడ ఏ షార్ట్ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టెడ్ బై కెజాంగ్, ఓకేనా, కెజాంగ్డి థాంగ్డాక్, ఓకే. ఇక్కడ చూడండి ఈయన ఎలా అంటే ఇక్కడ కొండల పైన ఏంటంటే రాతి కొండల పైన తేనె ఉన్నప్పుడు దాన్ని ఎలా మనము తేనె పట్టును ఎలా తీసుకోవడం అనేది ఒక డాక్యుమెంటరీ చిత్రం అనేది తీయడం జరిగింది. రీసెంట్గా ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ 2020 దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ రావడం జరిగింది. ఎవరంటే అరుణాచల్ ప్రదేశ్ కెజాంగ్డి. Name of the ministry which has announced the partnership with the US Agency for the International Development USAID for the clean energy డెవలప్మెంట్. స్వచ్ఛమైన శక్తి కోసం యుఎస్ ఏజెన్సీ ఫర్ ద ఇంటర్నేషనల్తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన ప్రభుత్వ శాఖ పేరు ఏంటని అడిగిండు, ఓకేనా. ప్రభుత్వ శాఖ పేరు స్వచ్ఛమైన శక్తి కొరకు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనా. ఇక్కడనే ఉంది ఏది మినిస్ట్రీ ఆఫ్ ది న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనా, రైట్. it was new renewable energy, right. Rotary Foundations honors TNCM Edapati K. Palaniswamy with the Paul Harris Fellow recognitions. పాల్ హారిస్లో గుర్తింపు ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యాధుల నివారణ, పర్యావరణం మరియు ప్రపంచ శాంతి మొదలైన వాటిని అందించే ప్రజల సేవను గౌరవించడానికి ఈ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. బస్ ఎవరైతే ప్రజలకు తాగునీటి సౌకర్యం కానీ, పారిశుద్ధ్యం కానీ, వ్యాధుల నివారణ కానీ, పర్యావరణ, ప్రపంచ శాంతిపై కృషి చేస్తారో వాళ్ళకు రోటరీ ఫౌండేషన్ అనేది ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంటుంది, ఓకేనా. ఏ అవార్డు అంటే హ్యారిస్ ఫెల్లో రికగ్నైజేషన్స్. ఇది యుఎస్ఏకి సంబంధించిన యుఎస్ఓలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది, హ్యారిస్ ఫెల్లో రికగ్నైజేషన్స్. ఇవి రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే రోటరీ ఫౌండేషన్ ఎవరికి ఇచ్చిందంటే తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి అంటుంటారు. బన్వర్లాల్ పురోహిత్ ద తమిళనాడు గవర్నర్ బన్వర్లాల్
పురోహిత్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా. ఫాల్ హారిసన్ ఫెలోషిప్ ప్రజలకు దేనికంటే తాగునీరు కానీ, పారిశుద్ధ్యం కానీ, వ్యాధుల నివారణ, పర్యావరణం. ఓకేనా. దీనిపైన ఎవరైతే మంచి కృషి చేస్తారో, ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళకు రోటరీ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే హ్యారిస్ ఫెల్లో రికగ్నేషన్ ఎవరికి వచ్చిందంటే రీసెంట్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎడపాటికే పళనిస్వామి. Google Plus, so the social networking platform of internet search and the Google has been rebranded as ఇంటర్నెట్ శోధన దిగ్గజం గూగుల్ యొక్క సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ గూగుల్ ప్లస్గా రీబ్రాండ్ చేయబడింది. దేనిగా మార్చబడింది అని అడుగుతున్నాడు బస్. ఓకేనా. దేనిగా మార్చబడింది అంటే గూగుల్ కరెంట్గా మార్చబడింది. ఓకేనా. ఇది సోషల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్లో ఒక ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ ఓకేనా షేర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ శోధన దిగ్గజం గూగుల్ యొక్క సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఏమి డిజైన్ చేసిందంటే గూగుల్ ప్లస్. ఇక్కడ ఇది అంత ఏంటంటే సక్సెస్ కాలేదు. ఓకేనా. ప్రజాదరణ పొందలేదు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే కొన్ని లూప్ హోల్స్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా. కొన్ని లూప్ హోల్స్ కానీ కొన్ని బగ్స్ ఉండడం కూడా జరిగింది. దాన్ని రీసెంట్గా కొన్ని చేంజెస్ చేసి గూగుల్ ప్లస్ని దేనిగా చేంజ్ చేసిందంటే గూగుల్ కరెంట్గా చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటంటే అది ఇంకా పబ్లిసిటీ కాలేదు, అంత నెట్వర్క్ ఏంటంటే ప్రజల మన్నన కూడా ఉండలేదు. ఓకేనా. కొన్ని బగ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఏంటంటే గూగుల్ ప్లస్. ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ కరెంట్గా మారడం జరిగింది. రైట్. విజయపథంకి సంబంధించిన మీకు రికార్డెడ్ వీడియోస్ కావాలంటే adda247.comకి వెళ్ళి విజయపథం అని సెర్చ్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ ద్వారా 275 రూపాయలకు రావడమే జరుగుతుంటుంది. డిస్కౌంట్ రూపంలో 275. ఇది రికార్డెడ్ వీడియోస్ మీకు ఆర్ఆర్బీ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో మీకు యూజ్ అవుతుంటుంది. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూస్ టెన్యూర్ has the managing director of the chief executive officers to the Union Bank of India has been extended for the period of the 2 years for the government of India అన్నారు. ఓకేనా. ఎవరిదంటే రాజ్ కిరణ్ రాయ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీకు తెలిసిందే రీసెంట్గా కార్పొరేషన్ బ్యాంక్ కానీ ఓకేనా కార్పొరేషన్ బ్యాంక్ కానీ లేకుంటే కార్పొరేషన్ అండ్ ఆంధ్ర బ్యాంక్ రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు మర్జ్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. దాని యొక్క ఎండీసీ ఎవరంటే రాజ్ కిరణ్ రాయ్. ఓకేనా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. కార్పొరేషన్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ. ఓకేనా. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ దేని తక్క మర్జ్ చేయడం జరిగిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మర్జ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎండీసీఓ ఎవరంటే మల్లికార్జున్ రావు. ఓకే. అండ్ సిండికేట్ బ్యాంక్ రీసెంట్గా సిండికేట్ బ్యాంక్ దేంట్లోకి మర్జ్ చేసిండంటే కెనరా బ్యాంక్ మర్జ్ చేసిండు సిండికేట్ బ్యాంక్ని. ఈ కెనరా బ్యాంక్ యొక్క ఎండీసీఓ ఎవరంటే లింగం వెంకట ప్రభాకర్. ఓకేనా. లింగం వెంకట ప్రభాకర్. రైట్. ఇక్కడ మనకు పద్మజ చెండూరు ఉంది ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండీసీఓ. ఈ ఇండియన్ బ్యాంకు రీసెంట్గా అలహాబాద్ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంకులకి విలీనం చేయడం జరిగింది. అలహాబాద్ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. దీని యొక్క ఎండీసీఓ అంటే పద్మజ చెండూరు. ఓకేనా. ఇక్కడ సంజీవ్ చదా ఉంది కదా. సంజీవ్ చదా అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఎండీ అండ్ సిఓ. ఓకేనా. చైర్మన్ అయితే హన్స్ముఖదియా, ఎండీసీఓ సంజీవ్ చదా. ఇక్కడ 2019లో దేనా బ్యాంక్ ప్లస్ విజయ బ్యాంక్ దేంట్లోకి మర్జ్ చేసిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రజెంట్ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఓకేనా. ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వర్క్ చేస్తున్నాయంటే ఓన్లీ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వర్క్ చేస్తున్నాయి. ఓకే. రైట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే ముంబైలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబై. IHD India receives the Development Marketplace Award for the 2020 from the World Bank and SVRI. మహిళలపై హింసను అధ్యయనం చేయడానికి మరియు వారిపై హింసను తగ్గించడానికి తక్కువ మరియు మధ్య ఆసియా దేశాలలో పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి మరియు నిబంధనలను అందించడానికి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మరియు లైంగిక హింస అండ్ పరిశోధన ఇనిషియేటివ్ సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాయి. బస్ ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ ది మార్కెట్ రీప్లేస్ అవార్డు దేనికి వచ్చిందంటే IHD ఇండియా. ఓకేనా. IHD ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటుంటారు దాన్ని. ఓకేనా. ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటుంటారు. ఓకేనా. రీసెంట్గా దీంతో ఏం అవార్డు వచ్చిందంటే డెవలప్మెంట్ మార్కెట్ అవార్డు. ఓకేనా. ఇది ఒక ఎన్జిఓ లాగా వర్క్ చేస్తుంటుంది. ఎన్జిఓ. రైట్. SVR అంటే చూడండి XVR అంటే ఇది అబ్రివేషన్ ఉంది సెక్సువల్ వయలెన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఓకేనా. దానికి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. బస్ SVR అంటే సెక్సువల్ వయలెన్స్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ దీని యొక్క అబ్రివేషన్స్. ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది IHD అది ఒక ఎన్జిఓ.
వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది గ్లోబల్ వీక్ 2020 వర్చువల్ కాన్ఫరెన్స్? ఓకేనా, వర్చువల్ కాన్ఫరెన్స్ అనేది ఇది యూకేలో జరుగుతున్నది. వర్చువల్ కాంప్లెక్స్ జూలై 9th నుంచి జూలై 11th వరకు జరగడం జరుగుతుంది. జూలై 9 నుంచి జూలై 11. రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రసంగించడం కూడా జరిగింది. దాని యొక్క థీమ్ ఏమని అడిగింది, బీ ద రివైవల్ ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్. దగ్గర 5,000 మంది ఫారినర్స్ పార్టిసిపేట్ చేస్తుండ్రు దీంట్లో. ఇండియా గ్లోబల్ వీక్ ఇది ఎక్కడ జరుగుతుంది, యూకేలో జరుగుతుంది. ఓకేనా, దగ్గర 5,000 మంది పార్టిసిపేట్ చేస్తుండ్రు. దగ్గర 30 నేషన్స్ అనేది పాల్గొనడం జరుగుతున్నది. ఓకేనా, ఇక్కడ దగ్గర 250 మంది ప్రసంగిస్తున్నారు. దేంట్లో అంటే ఇండియా గ్లోబల్ వీక్. ఎక్కడ జరుగుతుందంటే యూకే. బీసీసీఐ యాక్సెప్ట్ ద CEO రాహుల్ జోహరీస్ రిజిగ్నేషన్స్. రీసెంట్గా బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అనేది రీసెంట్గా రాహుల్ జోహరీ ఒక రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసింది. ఇది ఇంతకుముందు చాలా రోజులు ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి బట్ రీసెంట్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జోహరీ 2016 నుంచి బీసీఐ యొక్క మొదటి CEO మరియు 2019 డిసెంబర్లో తన రాజీనామాని ఇచ్చిండు. ఓకేనా, బీసీఐ అనేది CEO అనే పదవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి దాని యొక్క CEO ఎవరంటే రాహుల్ జోహరీ. ఓకేనా, ఆయన 2019 డిసెంబర్లో తన రాజీనామాను కూడా సమర్పించడం జరిగింది. బట్ రీసెంట్గా ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బీసీఐ ప్రెసిడెంట్ మీకు తెలిసిండే. ఓకేనా, సౌరభ్ గంగూలీ. రైట్. Lee Hsien Loong, okay, Lee Hsien Loong becomes the third Prime Minister of the Singapore ruling PAP won the general election 2020. జూలై 10, 2020న సింగపూర్ సార్వత్రిక ఎన్నికలు 2020 ఫలితాలను ప్రకటించారు. మరి అధికార ప్రధానమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ప్రధానమంత్రి ఈయననే. ఎవరంటే లీ హెన్స్ లూంగ్స్. ద పీపుల్ యాక్షన్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. పోటీ చేసిన 93 మందిలో ఓకేనా 83 సీట్లను ఏది గెలుచుకుందని 93లని 93లలో 83 కూడా ఎవరు గెలుచుకున్నారంటే పిఏపి పార్టీ అని గుర్తుపెట్టుకోండి. పీపుల్ యాక్షన్ పార్టీ. మరియు లీ హెన్స్ లోంగ్ మూడవ ప్రధానమంత్రిగా తిరిగి నియమించబడ్డాడు. ఓకేనా, సింగపూర్ రేపటి నుంచి నేను ఏంటంటే థర్డ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, మహమ్మద్ యాకూబ్ అనేది దీని యొక్క యాకూబ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్. సింగపూర్ యొక్క క్యాపిటల్ సింగపూర్. దీని యొక్క కరెన్సీ అయితే సింగపూర్ డాలర్. రైట్, దాని యొక్క ప్రెసిడెంట్ యాకూబ్. New headquarter of the International Olympic Committee has been awarded the European 20 US Green Building Council USGBC Leadership Award అన్నాడు. USGBC అవార్డు అని చెప్తున్నాడు బాస్. ఓకేనా, రైట్. మనకి ఇక్కడ ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నాడు. రీసెంట్గా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. దేనికంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్స్ ఎక్కడంటే లుసానే స్విట్జర్లాండ్లో కొత్త బిల్డింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, ఇది ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఏంటంటే ఈ బిల్డింగ్ అనేది రెన్యూబుల్ ఎనర్జీతోనే రన్ అవుతుంది. సోలార్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ. ఎక్కడైతే ఈ బిల్డింగ్లో 95% ఆఫ్ ది వేస్టేజ్ 95% ఆఫ్ ది వేస్టేజ్ ఏంటంటే రీసైకిల్ చేయబడుతుంది. ఓకేనా, 95% ఆఫ్ ది వేస్టేజ్ ఎక్కడంటే న్యూ బిల్డింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఎక్కడ ఉందంటే లుసానే స్విట్జర్లాండ్. ఓకేనా, రెన్యూబుల్ ఎనర్జీతో మొత్తం నడుస్తుంది బిల్డింగ్ అనేది. ఓకేనా, 95% వేస్టేజ్ అనేది రీసైకిల్ చేయబడుతుంటుంది ఎక్కడంటే లుసానే స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ బాచ్. ఓకే, రైట్. ప్యారిస్ మీకు తెలిసిందే యునెస్కో. ప్యారిస్లో అయితే ఏముంటుంది యునెస్కో అండ్ ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ ప్యారిస్ అండ్ ఓఈసిడి కూడా ప్యారిస్. ఓకే, లండన్లో మీకు తెలిసిందే లండన్లో కామన్వెల్త్ కానీ లేకుంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ కానీ వరల్డ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, వరల్డ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్స్ ఎక్కడంటే లండన్. ఓకేనా, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మళ్ళీ వేరు. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్. వరల్డ్ మేరీటైమ్ అయితే లండన్. ఓకే, న్యూయార్క్లో మీకు తెలిసిందే యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా, ఇక్కడ న్యూయార్క్లో ఉంటుంది. ఓకేనా, అండ్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ న్యూయార్క్. కేప్ టౌన్ అనేది వన్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. Indian Air Force received the last 5 AH-64E Apache attack helicopters from the US aerospace company Boeing. యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఆధారిత ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ చివరి 5 AH-64E అపాచీ దాడి హెలికాప్టర్లను ఉత్తరప్రదేశ్లోని
హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద భారత వైమానిక దళానికి అందజేయడం జరిగింది. ఓకేనా. సెప్టెంబర్ 2015లో యుఎస్ ప్రభుత్వం యొక్క విదేశీ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం ద్వారా 22 AH-64 అపాచీ దాడి హెలికాప్టర్లను మరియు 15 చినిక్ హెలికాప్టర్ల కోసం బోయింగ్తో భారతదేశం $3 బిలియన్ ఒప్పందం గురించుకోవడం జరిగింది. బోయింగ్ కంపెనీ అనేది దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐఏఎఫ్ రీసెంట్లీ వెల్కమ్స్ ద అపాచీ AH-64 హెలికాప్టర్. ఇదేంటంటే భారత వైమానిక దళంలో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అపాచీ హెలికాప్టర్లు కానీ లేకపోతే ఇక్కడ AH-4 అపాచీ హెలికాప్టర్స్. ఫస్ట్ లాంచ్ ఆఫ్ ది చైనా కుయిజౌ 11 క్యారియర్ రాకెట్ ఫెయిల్డ్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆప్స్టార్. ఓకేనా. ఇదేంటంటే ఆప్స్టార్ అనేది సక్సెస్ఫుల్లీ లాంచ్ అయింది. ఓకేనా. చైనా యొక్క 1వ కుయిజౌ 11 అంటే ఫాస్ట్ షిప్ అంటుంటారు దీన్ని. ఘన ఇంధన క్యారియర్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్ వాయువ్య చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగం నుంచి ప్రయోగించబడింది. కుయిజౌ 11 అండ్ ఆప్స్టార్ 6D చైనాలోని ఏరోస్పేస్ సైన్స్ టెక్నాలజీ కార్పొరేషన్ CACS అభివృద్ధి చేసింది. మరియు చైనా స్పేస్ సంజియాంగ్ గ్రూప్ కార్పొరేషన్స్ చేత వాణిజ్య ఖరీదు. ఇదేంటంటే కమర్షియల్ చేయబడుతుంది. దేంతోనంటే చైనా స్పేస్ శాంజియాంగ్ గ్రూప్. ఓకేనా. ఎక్సాస్ అంటుంటారు. ఓకేనా. ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి సక్సెస్ అయింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రాకెట్ అనేది ఫెయిల్ అయింది, శాటిలైట్ అనేది సక్సెస్ అయింది. ఆప్స్టార్ అనేది సక్సెస్ అయింది, బట్ రాకెట్ అనేది కుయిజౌ ఫెయిల్ కావడం జరిగింది. రైట్. ఎక్కడ నుంచి ప్రయోగించిందంటే CACS చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్. నేమ్ ఆఫ్ ది ఫార్మర్ గోవా హెల్త్ మినిస్టర్ హూ పాస్డ్ అవే. ఓకేనా. హూ పాస్డ్ అవే రీసెంట్లీ సర్వ్డ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ది హెల్త్ సోషల్ వెల్ఫేర్ అండ్ ద లేబర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బీజేపీ సపోర్టెడ్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద 1999 అండ్ 2002. రీసెంట్గా గోవా హెల్త్ మినిస్టర్ అనేది చనిపోవడం జరిగింది. ఆయన ఎవరని అడుగుతున్నాడు. ఓకేనా. సుమేష్ అమన్కర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. రైట్. ఇప్పుడు సుశీల్ గౌడ్ అనేది కన్నడ యాక్టర్. ఓకేనా. సుశీల్ గౌడ్ అనేది కన్నడ యాక్టర్. రీసెంట్లీ ఈ వాజ్ పాస్డ్ అవే. ఓకేనా. జగదీప్ అనేది బాలీవుడ్ యాక్టర్ కమెడియన్ అండ్ యాక్టర్. ఓకేనా. రీసెంట్గా చనిపోవడం జరిగింది. షోలే మూవీలో కూడా నటించడం జరిగింది జగదీప్. ఈల్డ్ కెమెరా అనేది కూడా యూకేకి సంబంధించిన యాక్టర్. ఓకేనా. ఈయన కూడా యూకేకి సంబంధించిన యాక్టర్. రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకేనా. రైట్. రీసెంట్గా చనిపోయిన గొప్ప వ్యక్తులు వీళ్ళు. లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ ఇన్ కొలాబరేషన్స్ విత్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఇక్కడ చూడండి బస్ ఇది కూడా రైట్. ఇక్కడ రీసెంట్గా హ్యూక్యూతో లాంచ్ ద వరల్డ్ ఫస్ట్ రీయూజబుల్ PP పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ విత్ ద ట్రిపుల్ వైరల్ షీల్డ్ టెక్నాలజీ. ఓకేనా. 3 లేయర్స్ టెక్నాలజీ ఉంటుంది బస్ దీనికి. లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియా మరియు హ్యూక్యూతో కలిసి ట్రిపుల్ వైరల్ షీల్డ్ టెక్నాలజీతో ప్రపంచంలోని మొట్టమొదటి పునర్వినియోగ అంటే రీయూజబుల్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వెబినార్ రికవరీ దాని యొక్క పరీక్షించబడ్డాయి బస్. ఓకేనా. పరీక్షించబడ్డది ఏదంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ రీయూజబుల్కి సంబంధించింది ఏదంటే PPE. ఓకేనా. రైట్. లాయల్ టెక్స్టైల్ మిల్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది. దాని యొక్క చైర్పర్సన్ ఎవరంటే రామస్వామి. అండ్ హీక్యూ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్. దాని యొక్క CEO అండ్ కో-ఫౌండర్ ఎవరంటే కార్లో సెంట్ జో. దీని యొక్క రీసెంట్గా ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ రీయూజబుల్ది 3 కలిసి దీన్ని దాన్ని టెస్ట్ చేయబడ్డది ఎక్కడంటే వెబినార్. రైట్. ఏ టీమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ రీడిస్కవర్ ద యాప్థిమా వాట్సోని బటర్ఫ్లై ఆఫ్టర్ 61 years ఇన్ త్రిపుర. వన్యప్రాణి పరిశోధకుల బృందం 61 సంవత్సరాల తర్వాత ఉత్తర త్రిపుర జిల్లాలోని జంపుయి హిల్స్లోని ఫుల్డింగ్సే అనే గ్రామానికి సమీపంలో ఇప్థిమా వాట్సోని అనే సీతాకోక చిలుకను సాధారణంగా దీన్ని ఏమిటంటే లూప్డి 3 రింగ్ అని పిలుస్తుంటారట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లూప్డి 3 రింగ్స్. ఓకేనా. కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించి పరిశోధన పత్రం జనరల్ ఆఫ్ ఎంటమాలజీ అండ్ జియోలజీ స్టడీస్లో ప్రచురించబడ్డది. ఓకేనా. ఏంటంటే ద టీమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ రీసెంట్ డిస్కవర్ ద యుప్తిమా వాట్సోని సీతాకోక చిలుకను డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడంటే త్రిపుర యొక్క రైట్. ఇక్కడ మనకి త్రిపుర గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూస్తుంటే బస్ త్రిపుర గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. త్రిపుర అనేది ఫామ్ అయింది యాక్చువల్గా యూనియన్ టెరిటరీ ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందంటే November 1, 1956. అండ్ స్టేట్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే January 21, 1972లో స్టేట్గా ఫామ్ అయింది. అంతకుముందు యూటీ అంటుంటే ఇప్పుడు స్టేట్ అంటుంది. దీని యొక్క క్యాపిటల్ అగర్తలా.
మోస్ట్ పాపులర్ సిటీ అగర్తల, డిస్ట్రిక్ట్స్ ఎన్ని అంటే 8. యాక్చువల్గా సెన్సస్ ప్రకారము ద మోస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా అంటే కేరళ. బట్ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారము విచ్ స్టేట్ ఈస్ ద మోస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా అంటే త్రిపుర బాస్. ఓకేనా, త్రిపుర అంటే సెన్సస్ ప్రకారం అయితే కేరళ, బట్ యాజ్ పర్ రీసెంట్ 2019 రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఏది హయ్యెస్ట్ లిటరల్ స్టేట్ ఇన్ ఇండియా అంటే త్రిపుర. ఓకేనా, హయ్యెస్ట్ లిటరల్ స్టేట్ ఇన్ ఇండియా త్రిపుర. గవర్నర్ అయితే దీనికి రమేష్ బిఎస్. ఓకేనా, దీని యొక్క చీఫ్ మినిస్టర్ అయితే ఎవరంటే బిప్లబ్ దేవ్ కుమార్. ఓకేనా, రీసెంట్గా ఏంటంటే భారత్ బంగ్లా పర్యటన్ టూరిజం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ జరిగింది. ఎక్కడంటే త్రిపుర. భారత్ బంగ్లా పర్యటన్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటే త్రిపుర. ఓకేనా, ఫస్ట్ టైం రీసెంట్గా హార్నిబుల్ ఫెస్టివల్ కూడా త్రిపురలో సెలబ్రేట్ చేయడం జరిగింది. హార్నిబుల్ ఫెస్టివల్ యాక్చువల్గా హార్నిబుల్ అనేది నాగాలాండ్, కాకపోతే త్రిపుర కూడా రీసెంట్గా ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగింది. హార్నిబుల్ ఫెస్టివల్ ఎక్కడంటే త్రిపురలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమున్నాయంటే గోమ్టీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ సెఫాహిజల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కొన్ని నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి. ఓకేనా, నేషనల్ పార్క్ ఏముందంటే క్లౌడెడ్ లియో నేషనల్ పార్క్ అండ్ బైసన్ నేషనల్ పార్క్ అంటే దీన్ని రాజ్బరీ అని కూడా అంటుంటారు. రాజ్బరీ నేషనల్ పార్క్ అని అంటుంటారు. ఓకేనా, త్రిపుర నేషనల్ పార్క్ ఏమున్నాయంటే క్లైడెడ్ లియో ఫైర్ ఒకటి ఉంది అండ్ బైసన్ ఆర్ రాజ్బరీ నేషనల్ పార్క్ అని కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గుమ్టీ కానీ అండ్ రోవా కానీ లేకుంటే సెఫాహిజల్ కానీ లేకుంటే తృష్ణ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బట్ నేషనల్ పార్క్ అయితే క్లౌడెడ్ లియో అండ్ బైసన్ రాజ్బరీ నేషనల్ పార్క్ ఎక్కడంటే త్రిపుర. ఓకేనా, రైట్. విజయపథంకి సంబంధించిన ఇంకా మీకు రికార్డెడ్ వీడియోస్ కావాలంటే adda2%.comకి వెళ్ళి విజయపథం అని సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంటాయి. ఇంకా దీనికి రికార్డెడ్ వీడియోస్ కావాలంటే Y217 కోడ్ ఉపయోగించండి. మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ 275 రూపీస్కి రికార్డెడ్ వీడియోస్ వస్తుంటుంది. ఓకేనా, అప్పుడు సెర్చ్ చేసిన తర్వాత మీకు నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ Y217 కూడా ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్. adda2% యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకు 77% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఎప్పుడంటే మనకు Y217 కూడా వేస్తే ఏదంటే అన్ని లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఈ బుక్స్ ఏది పర్చేజ్ చేయన్నా మీకు 75+2% ఆఫ్ దగ్గర Y217 కూడా వేస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఓకేనా, ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.